ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లోని నేషనల్ పార్క్లో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో 2 కమాండర్లతో సహా 4 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో అధికారులు మృతదేహాలతో భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మావోల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నేషనల్ పార్క్లో ఎన్కౌంటర్ జరిగినట్లుగా బ్రేకింగ్ న్యూస్లో చూస్తున్నాం. మావోయిస్టుల కోసం గాలిస్తున్న భద్రతా దళాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఎన్కౌంటర్లో మావోయిస్టు 4 మృతి చెందినట్లుగా తాజా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి శ్రీధర్? అయితే వరంగల్ అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు అదే విధంగా పోలీసులకు భద్రతా బలగాలకు మధ్య జరుగుతున్నటువంటి భీకర పోరు అయితే మూడో రోజుకు చేరిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మావోయిస్టులను టార్గెట్ చేస్తూ మావోయిస్టుల ఉగ్రహణ వాదాన్ని మొత్తం అణచివేసే విధంగా మావోయిస్టులు లేకుండా చేయాలని ఒక ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ పార్క్ వద్ద ఉన్నటువంటి భీకర అడవిలో 3 రోజులుగా పెద్ద ఎత్తున కూంబింగ్ అదే విధంగా కాల్పులు ఫైరింగ్ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఇందులో భాగంగా 2 కీలక నేతలను అయితే మట్టు కల్పించినటువంటి సందర్భం కలుగుతుంది. ప్రధానంగా కేడర్ కు చెందినటువంటి ఈ దాడుల్లో కేడర్ కు చెందినటువంటి 2ని హతమార్చినటువంటి సందర్భం కనబడుతుంది. అంటే రోజు అంటే గురువారం, శుక్రవారం, శనివారం ఇలా 3 రోజులు కూడా అక్కడ భద్రతా బలగాలకు మావోయిస్టుల మధ్య అయితే అక్కడ భీకర పోరు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో ఒకరు ప్రధాన నేతల్లో 2 అగ్రనేతలు కావడం చెప్పుకోవచ్చు. ఒకరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలము, మరి ఇంకొకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్లను భద్రతా బలగాలు అయితే హతమార్చాయి. అయితే వీరితో పాటు వీరికి సహకరిస్తున్నటువంటి సహచరులు మిగతా 4 మావోయిస్టులను కూడా మట్టు కల్పించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా బస్తర్ ఐజీ పూర్తి స్థాయిలో అక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. సాయంత్రానికల్లా అధికారికంగా ప్రకటన చేసే అధికారం కూడా ఉందండి. ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి అనేది అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు అయితే చెప్తున్నటువంటి అంశం అయితే ఉంది. ప్రధానంగా అడవిలో జరుగుతున్నటువంటి భీకరణ పోరులో మావోయిస్టుకు సంబంధించినటువంటి కేడర్ ఏలో ఉన్నటువంటి వారిని టార్గెట్ చేయడము. అందులో భాగంగా చూసుకుంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అగ్ర మావోయిస్టు నేతలు అయితే గత 10 రోజుల నుంచి చూసుకుంటూ వస్తున్నాం. అగ్ర మావోయిస్టు నేతలు కూడా నేల కొరుగుతున్నారు. వారితో పాటు వారి అసిస్టెంట్లను కూడా మట్టి కల్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి బలగాలు అయితే పూర్తి స్థాయిలో కూంబింగ్ అదేవిధంగా ఫైరింగ్ జరుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఏదైతే ప్రధానంగా రాష్ట్రంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సరిహద్దుల్లో కొనసాగుతున్న ఈ భీకర పోరులో అగ్రనేతలను టార్గెట్ చేయడమే కాకుండా మావోయిస్టులను పూర్తిగా సంహరించే విధంగానైతే పోలీసు బలగాలు, భద్రతా బలగాలు అయితే ముందుకు సాగుతున్నాయని చెప్పుకోవచ్చు మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.